Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 115 maths classes. Now we are at what 116 maths class. Maths concept number is 46, area and perimeter. ఈ ఏరియా అండ్ పెరిమీటర్లో 5 మోడల్స్ కంప్లీట్ చేసాము. సో 6 మోడల్స్ కంప్లీట్ చేసాము. నౌ వీఆర్ ఎట్ వాట్ 7th మోడల్. దిస్ 7th మోడల్ is రిలేటెడ్ టు ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్కి సంబంధించింది చూద్దాం. ట్రయాంగిల్ అంటే ఏంది? 3 sides హ్యావింగ్ క్లోజ్డ్ ఫిగర్. 3 సైడ్స్ క్లోజ్గా ఉన్న ఫిగర్ని ఏమంటారు? ట్రయాంగిల్ అంటారు. ఈ ట్రయాంగిల్స్ మళ్ళీ మనము 3 టైప్స్గా డివైడ్ చేసినాం. కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది, ఆల్రెడీ కంప్లీటెడ్. సో 3 సైడ్స్గా డివైడ్ చేసిన ఏంటి అది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, నెక్స్ట్ వన్ ఐసోసేలస్ ట్రయాంగిల్ అండ్ స్కేలియన్ ట్రయాంగిల్. ఇక నెక్స్ట్ యాంగిల్డ్ బేస్డ్గా డివైడ్ చేసినాం. ఏంటి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, నెక్స్ట్ obtuse angle triangle, నెక్స్ట్ వన్. సో అనదర్ వన్ ఈజ్ వాట్, ఇంకొక రకమైన ట్రయాంగిల్ ఏంటిదిరా? అక్యూట్ ట్రయాంగిల్. ఫస్ట్ అక్యూట్ రాస్తాను. సో అక్యూట్ ట్రయాంగిల్ అండ్ వాట్ obtuse ట్రయాంగిల్. అక్యూట్ ట్రయాంగిల్ అంటే ఏంది? ఆల్ యాంగిల్స్ ఆర్ వాట్ లెస్ దాన్ 90. obtuse అంటే ఏంది? వన్ యాంగిల్ ఈజ్ వాట్ మోర్ దాన్ 90. ఈ యాంగిల్ 90 కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, లేదా డైరెక్ట్ ఓన్లీ ట్రయాంగిల్కి సంబంధించింది కనుక వస్తే పెరిమీటర్ అడుగుతాడు. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంది? ఇది ఏ సైడ్, ఇది బి సైడ్, ఇది సి సైడ్ కనుక అయితే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇక ఏరియాకి సంబంధించి మనకు రైట్ యాంగిల్ మీదనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేస్తారు. రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 degrees ఉండాలి. సో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఏరియా. Area is equal to what? Half base into height. Half base into height. ఒకవేళ నాకు బేస్ కావాలనుకోండి, 2ని 2 పంపించండి, 2 ఏరియా డివైడెడ్ బై హైట్. ఒకవేళ నాకు హైటే కావాలనుకోండి, సో 2 ఇంటూ ఏరియా డివైడెడ్ బై వాట్? బేస్. సో ఇట్ డిపెండింగ్. ఇది ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ 2 ప్రిన్సిపల్స్ వస్తాయి. ఎట్లా రాయాలి ఏంది అనే కాన్సెప్ట్ కూడా మీకు అంతా నేర్పినాను. ఇవన్నీ కూడా ఒక ప్రిన్సిపల్ వస్తే దాని నుంచి వచ్చిన సబ్ ప్రిన్సిపల్స్ అన్ని ఎట్లా రాయాలనేది ఆల్రెడీ వి డిస్కస్డ్. మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఇక్కడ కరెక్ట్ కాదు. ఓకేనా? ఈ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకుంటే యూ కెన్ వాట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ అపాన్ దిస్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్. సో చూడండి, ఇక్కడ బేస్ అండ్ హైట్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బేస్ ఇచ్చినాడు. బేస్ అండ్ హైట్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ వాట్ 4 centimeters. Base and height is what 3 centimeters. Then what is asked? Find the hypotenuse. Hypotenuse is equal to what? Right angled triangle. Base ఎంతనట? 4 centimeters అంట, height 3 centimeters అంట. Hypotenuse is equal to what? This hypotenuse square is equal to base square plus height square. So 4 square అంటే ఎంత? 16. 3 square అంటే ఎంత? 9. 16 plus 9 ఎంత? 25. So h is equal to, we can write what? √25. √25 వాల్యూ ఎంత? 5. సో ఈ హైపోటోనస్ ఎంత వచ్చింది? నాకు 5 వచ్చింది. హైపోటోనస్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్, హైట్ ప్లస్ హైపోటోనస్. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ఎంత? 4 ప్లస్ బి ఎంత? 3 ప్లస్ సి ఎంత? 5. 4 plus 3 7. 7 plus 5 what? 12. So perimeter is how much? 12. Perimeter ఎంత? 12 centimeters. Hypotenuse ఎంత? 5 centimeters. ఇక్కడ ఏమడిగాడు? ఇంకొకటి ఏరియా. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ బేస్ ఎంత? 4 centimeters ఇంటూ హైట్ ఎంత? 3 centimeters. సో 2 2 जा 4, 2 3 जा 6 centimeter square. Area ఎంత? 6 centimeter square. Area is how much?
6 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకు? బేస్ అండ్ హైట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? బేస్ అండ్ హైట్ ఇచ్చినాడు. బేస్ అండ్ హైట్ ఇస్తే మనము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, బేస్ అండ్ హైట్ ఇస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనకు ఇక్కడ సంబంధించిన కాన్సెప్ట్. సో ఇందులోపల ఏమి ఇచ్చినాడు? బేస్ 4 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. కాబట్టి బేస్ 4 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్. ఇది పర్పెండిక్యులర్ వాట్ దిస్ ఇస్ ద వాట్ రెక్టాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్, బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. కాబట్టి 16 ప్లస్ 9 25 అవుతుంది. హెచ్ అంటే ఏమవుతుంది? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వాల్యూ 5 సెంటీమీటర్స్. ఇక పెరిమీటర్ కావాలనుకుంటే ఏం చేయాలి? అన్ని సైడ్స్ని యాడ్ చేయాలి. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే 12 వచ్చింది. ఏరియా అంటే ఏంటి? హాఫ్ లెంత్ ఇంటూ హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ వాట్? బేస్ ఇంటూ హైట్. ఆ ప్రిన్సిపల్ వేస్తే we will get what that 6 centimeters square. Next one, another one, model 8. Area of right angle triangle is 40 centimeters. Area is equal to what? 40 centimeters square is given. Base is equal to how much given? 28 centimeters is given. Height is equal to is asked. So area is equal to what? Half base into height kada. So height is equal to 2 cm చేస్తే ఏమవుతుంది? 2a divided by base it వస్తే ఏమవుతుంది? 2a by b. So h is equal to 2 into area is how much? 40 divided by base is how much? 28. అంతేనా? base is what? 28 centimeters. So now how much you will get? 2 14 ja, మళ్ళీ 2 7 ja, 2 20 ja. So 20 by 7. So 20 ని 7 తోటి డివైడ్ చేయండి. సో 7 2 ja 14 అంటే ఎంత? సో 20 minus 14 6.0. 7 9 ja 63. 63 అంటే ఎక్కువైంది. 7 8 ja 56. సో సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు వాట్? హైట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2.8 సెంటీమీటర్స్. ఎంత హైట్ ఉన్నది? 2.8 సెంటీమీటర్స్ ఆఫ్ హైట్ ఉంది. ఏమిచ్చినాడు వాడు? మనం ఏమడిగినాము? ఏమిచ్చినాడు? ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ 40 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ గివెన్. బేస్ ఈజ్ ఈక్వల్ 28 సెంటీమీటర్స్ ఈజ్ గివెన్. ఫైండ్ ద హైట్ ఈజ్ ఆస్క్డ్. మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని తెలుసు కాబట్టి ఆ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. ఓకే రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇది 9th ప్రాబ్లం చూడండి. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 80 సెంటీమీటర్ స్క్వేర్. హైట్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ బేస్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాజ్ వాట్? 80 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? 80 సెంటీమీటర్ స్క్వేర్. Height is equal to what? 8 centimeters. Find its base is equal to how much? Right angle triangle local area is equal to what? Half base into height. 2 sent to this side 2a divided by what? Height is equal to what? Base. Height it was divided by అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏరియా ఈజ్ వాట్? 80 డివైడెడ్ బై హైట్ ఈజ్ హౌ మచ్? 8 10 ja. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 20 సెంటీమీటర్స్. బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ ఇస్ ద వాట్? బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ చూడండి, ఇక ఈ ట్రయాంగిల్ వరకు. ఇక ఇప్పుడు అన్ని మిక్స్డ్ కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్ మోడల్స్ చూడండి. ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ రూమ్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ లెంత్. రెక్టాంగులర్ రూమ్, నాట్ ట్రయాంగిల్. సో రెక్టాంగులర్ రూమ్ వేస్తున్నాను. The breadth of rectangular room is 2/3 of its length. ఇది లెంత్ అనుకుంటే ఇది 2l/3 అవుతుంది. అంతేనా? 2/3 of length. If the area of room is 2400 centimeter square. So area is equal to what? 2400 centimeter square. What is asked? Find the length of the room. Length is equal to how much? What we know, area is equal to what? Rectangle లో length into breadth. అంతేనా? సో లెంత్ ఎంత? ఎల్ ఇంటూ బ్రెడ్త్ ఎంత? 2l/3. ఏరియా ఎంత? 2400. ఇక్కడ ఇస్తాను. సో 2400 ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్, 2l² బై 3. 3ని ఇటు పంపించండి. సో 3 into 2400 ఈజ్ ఈక్వల్ టు వాట్? 2l². నౌ
2 ఇట్ సైడ్ సెండ్ చేయండి. 3 into 2400 divided by 2. 2 12 जा 2400 1200 12 3 जा 3600 is equal to what? Length square. So this length square is equal to 3600, then length is equal to ఏమవుతుంది? root 3600. root 3600 ఎంత రాయొచ్చు? 60 into 60 we can write. So under root of 60 into 60. So that's why length is equal to, we can get 60 centimeters. Length ఎంత వస్తుంది? 60 centimeters. అర్థమైందా ఏం చేసినాడో? ఇక్కడ దీని ప్రాబ్లం చదివి ఇది రాయడం ఒకటే మనకు ఇంపార్టెంట్. ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ రూమ్ ఈజ్ 2/3 ఆఫ్ లెంత్. ఇది లెంత్ని కనుక ఎల్ అనుకుంటే ఇది 2/3 ఆఫ్ లెంత్ అవుతుంది. సో 2l/3 అవుతుంది. అప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్, ప్రిన్సిపల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఇక ఇందులో వేస్తే మనకి ఏమవుతుంది? l ఇంటూ 2l/3. l ఇంటూ l ఏమవుతుంది? l స్క్వేర్ కాబట్టి 2l²/3 అవుతుంది. 3 ఇట్ సైడ్ పంపిస్తే ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 2 ఇట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు డివైడ్ చేస్తే 2 12 जा 2400, 2 1200 जा 2400, 12 3 जा 36, జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 zeros. సో l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 కాబట్టి l అయితే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3600. 3600 స్క్వేర్ రూట్ వాల్యూ 60 ఓకేనా? స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అన్ని నేర్చినారు. ఇక మోడల్ 11th, ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 1/3 ఆఫ్ ఇట్స్ లెంత్. సో ఇప్పుడు చూడండి, this is the what? Rectangle. The breadth of the rectangular plot is 1/3 of its length. Rectangular plot యొక్క breadth 1/3 of its length. Length కనుక ఇది ఇది లెంత్ కనుక l అనుకుంటే బ్రెడ్త్ ఏమవుతుంది? 1/3l అవుతుంది. లేదా l దీని x అనుకోండి. లెంత్ ఈజ్ ద వాట్? x అనుకుంటే ఇది 1/3 into x అంటే x/3 అవుతుంది. If the perimeter of the plot is 240 meters, perimeter is equal to what? 240 meters. Find length of the plot. Find length of the plot. So మనకు perimeter is equal to ఏమని తెలుసురా? సో 2 into length plus breadth అని తెలుసు కదా. సో perimeter 240 is equal to what? 2 into length ఎంత? x plus breadth ఎంత? x/3. 2ని కట్ చేస్తే 2 120 जा 240. So 120 is equal to x plus 3x/3. x/3 ఎంత అయితే 3 into x, 3x plus x 4x/3. సో 4 1 जा 4 3 जा 12. 3 ఇటు వస్తే ఏమవుతుంది? x is equal to 90 అవుతుంది. x is equal to ఎంత అవుతుంది? 90 అవుతుంది. కొన్ని షార్ట్ కట్స్ చేసినాను, ప్లేస్ లేదు కాబట్టి. సో ఐ గో త్రూ సమ్ షార్ట్ కట్స్. ఓకేనా? సో ఇట్లా మనకు ఇచ్చిన ప్రాబ్లంను బట్టి ఏమి ఇచ్చిందో అని మనం రాయగలిగితే మన టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఇక్కడ ఏంది? బ్రెడ్త్. సో ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 1/3 ఆఫ్ లెంత్. ఓకేనా? సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ లెంత్. ఇది ఒకటే, ఈ కాన్సెప్ట్ ఒకటి మనకు మైండ్లో అర్థమైంది అని అంటే ప్రాబ్లం మొత్తం చాలా చాలా ఈజీయే. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. 2 మోడల్స్, 3 మోడల్స్, 9 10 11 మోడల్స్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, దినేష్ వాంట్స్ టు ఎక్స్చేంజ్ హిజ్ రెక్టాంగులర్ ప్లాట్ విత్ ఏ స్క్వేర్ ప్లాట్ ఆఫ్ 84 centimeters. If the length of the rectangular plot is 144 meters, find the breadth of rectangular plot. Dinesh దగ్గరనట, దినేష్ వాంట్స్ టు ఎక్స్చేంజ్ హిజ్ రెక్టాంగులర్ ప్లాట్. ఈ రెక్టాంగులర్ ప్లాట్ని ఏం చేస్తున్నాడు? ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు. దేంతో? స్క్వేర్ ప్లాట్ తోటి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు. ఓకేనా? ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు. ఏంటంట? విత్ ఏ స్క్వేర్ ప్లాట్ ఆఫ్ 84 meters. ఇది 84 meters ఏముంది? దాని యొక్క సైడ్ ఉంది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 144 meters, రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 144 meters. ఫైండ్ ద బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఇది b ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఏమి ఇచ్చిండు మనకు? ఒక హింట్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని ఇచ్చినాడు. కాబట్టి ఫస్ట్ నేను ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ తీసుకోండి, ఇటు సైడ్ ఉంది కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ is equal to what? Length into breadth.
ఓకేనా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, లెంత్ ఎంత 144 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఎక్స్ అనుకోండి. లెట్ యూ టేక్ వాట్ ఎక్స్, 144 ఇంటూ ఎక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏరియా ఏమైతే చెప్పండి, ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో సైడ్ ఇంటూ సైడ్ కదా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్, సైడ్ ఇంటూ సైడ్ అంటే 84 ఇంటూ 84. సో ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 84 ఇంటూ 84. ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ అన్నాడు, ఏరియాస్ ఆర్ ఈక్వల్, ఏరియాస్ ఆర్ వాట్ ఈక్వల్. ఏరియాస్ ఈక్వల్ అని అంటే ఇది 144 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 84 ఇంటూ 84 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది నాకు, 84 ఇంటూ 84 డివైడెడ్ బై 144. 84 ఇంటూ 84 డివైడెడ్ బై 144. కట్ చేయండి, 4 టేబుల్ కట్ చేయండి. 4 2 జా 8, 4 1 జా 4, 4 3 జా 12, 24 ఉంటుంది. 4 6 జా 24. మళ్ళీ 4 తోటి కట్ చేయండి. 4 2 జా 8, 4 1 జా 4. ఇక్కడ ఎంత ఉంటుంది, 4 9 జా 36. 3 టేబుల్ కట్ చేయండి. 3 3 జా 9, 3 7 జా 21, 3 1 జా 3, 3 7 జా 21, 7 7 జా హౌ మచ్ 49. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 49. ఎక్స్ అంటే ఏంది, దీని ఏంది బ్రెడ్త్. సో breadth is equal to what, 49 centimeters. Breadth is equal to how much, 49 centimeters. ఇట్లా రెండు ఏరియాస్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ఇచ్చినాడు. ఇది ఒక కీ కాన్సెప్ట్. కాబట్టి దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఈక్వల్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ హోమ్, దిస్ ఈస్ ద వాట్, లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. వాట్ ఈస్ దిస్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్ 116. సో క్లాస్ వర్క్, మ్యాథ్స్ క్లాస్ 116 క్లాస్ వర్క్ ఏం చేస్తారు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవైతే మనం డిస్కస్ చేసినామో ఇవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నెక్స్ట్ 116 హోంవర్క్. హోంవర్క్లో ఎన్ని మోడల్స్ చెప్పాను, 6 మోడల్స్ చెప్పాను. నేను 6 మోడల్స్ చెప్పినాను కాబట్టి మీరేం చేయాలి, 6 5 30 హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ కోసం ఏం చేయండి, వాట్సాప్ చేయండి, సార్ కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ 116 హోంవర్క్ షీట్స్. అదేవిధంగా మ్యాథ్స్ క్లాస్ 116 ఎగ్జామ్. ఈ 116 ఎగ్జామ్ ఏముంటుంది, దీనికంటే ముందు ఉన్న 5 క్లాసుల మీద 5 క్లాసులను రివిజన్ చేసుకోండి. దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులను రివిజన్ చేసుకోండి. 110 to 115 రివిజన్ చేసుకుంటే అప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు కానీ దీనికంటే ముందు ఉన్న 5 క్లాసుల మీద ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేస్తాను. కాబట్టి ఆ 5 క్లాసులు ప్రిపేర్ కండి. ఈ రెండు కావాల్సి రాస్తాం అనుకునే వాళ్ళు ఏం చేయండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే కైండ్లీ సెండ్ మీ సార్ మ్యాథ్స్ క్లాస్ 116 అండ్ మ్యాథ్స్ క్లాస్ 116 హోంవర్క్ అండ్ వర్క్ షీట్స్ పంపించండి అని అంటే, ఎగ్జామ్ షీట్స్ పంపించండి అంటే దే విల్ సెండ్ యూ, ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ యూ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఓకేనా, రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.